మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. సింహరాశి వారు 2026 జూలై మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 60% ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. 2026 జూలై మాసంలో సింహరాశి వారికి ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు జూలై నెల 16 వరకు లాభములో మిథున రాశిలోనే అనుకూలంగా సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తండ్రి నుంచి సహకారాన్ని, ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగంగానే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా ముందుకు తీసుకెళ్తారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు, మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమములో వృషభ రాశిలో సంచరించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరించి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మరి 2026 జూలై మాసంలో ఈ సింహరాశి వారికి రవి, కుజుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలను ఇస్తున్నాయి. అలాగే ప్రతికూల గ్రహాల గమనాన్ని కన్నా పరిశీలిస్తే 2026 జూలై మాసంలో ఈ సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయంలో కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి. సాంప్రదాయ వ్యాపారం మరింతగా ఇబ్బందులకు గురవుతుంది. వ్యాపారపరమైనటువంటి నష్టాలు అధికమవుతాయి. వ్యాపారంలో మీకు రావాల్సినటువంటి లాభాలు వాయిదా పడతాయి. ఆర్థికంగా ఇబ్బందికి గురవుతారు. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. వ్యాపారం మాటమాటకి ఆటంకాలకు గురయ్యేటువంటి వాతావరణం ఉంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ జూలై మాసమంతా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఖర్చులు పెరిగిపోతాయి. సమాజంలో నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా అష్టమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో కొన్ని విషయాల్లో మీరు వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. మీ కింద పనిచేసే పనివారి సహకార లోపం బాగా కనిపిస్తుంది. ఆ రకంగా ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. జన్మరాశిలో సంచరించేటువంటి అనగా సింహరాశిలో సంచరించే కేతు మిమ్మల్ని పూర్తిగా నిరాశకు గురి చేస్తాడు, అశాంతికి గురి చేస్తాడు. ఇక సప్తమంలో కుంభరాశిలో సంచరించే రాహువు జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాలతో కానీ వారి అంచనాలు అందుకోలేక, వారి ఆశల్ని నెరవేర్చలేక మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో సింహరాశి వారికి బుధుడు, గురువు, శని, కేతు, రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, ఇబ్బందిని కలిగిస్తున్నాయి. మరి 2026 జూలై మాసంలో సింహరాశి వారు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక జన్మరాశిలో సంచరించే కేతువు కోసం, సప్తంలో సంచరించే రాహువు కోసం ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాళహస్తీశ్వర స్వామిగా మనకు దర్శనమిచ్చేటువంటి పరమశివుని దర్శించండి. జ్ఞానప్రసన్న అమ్మవారుగా దర్శనమిచ్చి పార్వతీ అమ్మవారిని దర్శించండి. అక్కడ గురుదేవులు ఉన్నారు, దక్షిణామూర్తి గారు, ఆయన్ని దర్శించి ఆయనకి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అష్టమ శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్రమూర్తి స్వామివారిని దర్శించి నమస్కరించుకోండి. అలాగే 2026 జూలై మాసానికి గాను ఈ సింహరాశి వారు పెసర్లు, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.